ఇది ఇంకా సంతాన విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంటుంది. దీంట్లో ఆరూఢమని, సూర్య వీధి అని రకరకాలుగా ఎక్కువ చూస్తారండి. కానీ ముఖ్యంగా అది సంతానంలోన దీంట్లో ఇంకో చాలా మంది ఒకవేళ అమ్మాయికి 5 నెలలు నిండిన తర్వాత వాళ్ళు మాకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అంటే కూడా చెప్పొచ్చండి. అది ఒకటి ఉంటుంది, అదొకటి రాసుకోండి. గర్భస్థిత స్త్రీ పురుషాది నిర్ణయ ప్రశ్న. గర్భస్థిత స్త్రీ పురుషాది నిర్ణయ ప్రశ్న. గర్భస్థిత సంతానಕ್ಕೆ సంబంధపట్టిದ್ದೇ ಇದು. గర్భస్థిత గురుగారు స్త్రీ పురుషాది. చెప్పండి అయ్యా. నేను చంద్ర అండి. చెప్పు చంద్ర. అదే గురువు గారు 6వ స్థానం రోగం అన్నారు కదా, అదే 8, 12 అది ఏమన్నా వేరే ఉంటుంది చెప్తారా? క్యాచ్ చేసినావు చెప్తా. ఇది రాసుకో, ఇది రాసుకున్నాక చెప్తా. ఓకే గురువు. ఇదేంటంటే గర్భిణి యొక్క స్త్రీ నామాక్షరముల సంఖ్యను గర్భిణీ స్త్రీ ఇರ್ತಾರ ಅವ್ರ ಹೆಸರು, గర్భిణీ స్త్రీ ಹೆಸರು స్త్రీ పేరు అక్షరాల్ని 7చే గుణించాలి. 7చే గురించి 7ಇಂದ ಗುಣಕಾರ ಮಾಡ್ಬೇಕು. 7ಇಂದ ಗುಣಕಾರ ಮಾಡಿ ಅವತ್ತು తిథి ಏನಿರ್ತೈತೋ ಕೇಳಿದ ದಿವಸ తిథి, ఆ రోజు తిథి, ఆనాటి తిథి అండి. ఆనాటి తిథి సంఖ్యను కలపాలి. ಸಂಖ್ಯವನ್ನು ಕೂಡಿಸಬೇಕು. ಕೂಡಿಸಿದ ಮೇಲೆ 9ಇಂದ ಭಾಗಾಹಾರ ಮಾಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. 9ರಿಂದ ಭಾಗಾಹಾರ ಮಾಡ್ಬೇಕು. ಗರ್ಭಸ್ತ್ರೀ పేరు ఎగ్జాంపుల్ ఉదాహరణను ಮಾಡೋಣ್ರಿ ನೋಡ್ರಿ. ಈಗ రుక్మిణి ಅಂತ ಹೆಸರು ತಗೋಮನು. ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది, 5 నెలలు. ఇదేనంದ್ರೆ ನೋಡ್ರಿ 5 months కంపల్సరీ ఆడಬೇಕು ನೋಡ್ರಿ. 5 నెలలు కంపల్సరీ అయి ఉండాలి. 5 నెలల లోపల చూస్తే ఫలించదు. 5 ತಿಂಗಳು ಒಳಗಡೆ ನೋಡಿದ್ರೆ ಆಗಲ್ಲ. 5 ತಿಂಗಳು ಬಂದಿದ ಮೇಲೆ ನೋಡ್ಬೇಕು. ಇದನ್ನ ಆಕೆ ಬಂದು ಕೇಳಬೇಕು, ನಮ್ಗೆ ಸ್ತ್ರೀನ ಪುರುಷ ಸಂತಾನ ಆಗ್ತೈತೆ ಅಂತ. ಅವ್ರ ಬಗ್ಗೆ ಬೇರೆಯವ್ರ ಅವ್ರ ಅತ್ತೆಯವರು, ಮಾಮವರು, ಅವ್ರ ಅಣ್ಣವರು, ಅವ್ರ ಗಂಡ ಯಾರು ಕೇಳಿದ್ರು ಹೇಳ್ಬೋದು. రుక్మిణి పేరు. రుక్మిణి అంటే 3 అక్షరాలు. 3 × 7 ఎంత అవుతుంది? 21. ఈరోజు తిథి ఏంటంటే, ఈరోజు తిథి 14, 13? 14 వేసుకుందాం. 16? 13 గురుగారు. 13. సరే. తిథి ఈరోజు తిథి ನೋಡ್ರಿ. ಇವತ್ತು ತಿಥಿ 13, ತ್ರಯೋದಶಿ ಅಂತ. ಇದ್ರ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಪ್ಲಸ್ ಮಾಡ್ಬೇಕು. ಅಂದ್ರೆ 34. ಈ 34 ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ 9ರಿಂದ ಭಾಗಾಹಾರ ಮಾಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. 9 ಮೂಲ 27. 27 అంటే 7 వచ్చింది. ఏం ಬಂದಿದೆ? 7 ಬಂದಿತ್ತು ನೋಡ್ರಿ. 7 వచ్చిందండి. 7. ಇದಕ್ಕೇನು ఉదాహరణ ಅಂದ್ರೆ సరి సంఖ్య 2, 4. వీడియో కనిపించట్లేదు గురుగారు. నీకు ఒకటే కనిపించట్లేదేమో అనుకుంటున్నా. అందరికి కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది గురుగారు. ఓకే అండి. ಇಲ್ಲೇನಂದ್ರೆ ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ 2, 4, 6, 8. 2, 4, 6, 8 ಬಂದ್ರೆ ಸ್ತ್ರೀ ಅಂತ. ಮತ್ತೆ 1, 3, 5, 9, 0 ಬಂದ್ರೆ
ಪುರುಷ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. 2 4 6 8 ಸ್ತ್ರೀ 1 3 5 9 0 పురుష. ఇక్కడ ఏమొచ్చింది మనకి 7 వచ్చింది. ఓరి 7 రాలేదా? నేను ಇಲ್ಲಿ 7 ఎడుతెత్తు ನೋಡ್ರಿ 7. అదే మర్చిపోయినాం, ఈ రోజుదే మర్చిపోయినాం. అంటే బేస్ సంఖ్య వస్తే పురుషుడు, స్త్రీ సంఖ్య వస్తే స్త్రీ, అంతే. ఇక్కడ బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి రుక్మిణికి అబ్బాయి పుడతాడు అని చెప్పవచ్చు. కానీ ఇది కూడా చట్టరీత్యా నేరమే, పోలీస్ కేసు వేయాల్సిందే. మస్తు రిజల్ట్ వచ్చినాయి నాకు. చెప్పకండి గురుగారు, మీరు అన్నారు కదా గురుగారు తప్పు అని. అందుకనే కదా ప్రశ్నాశాసనం చెప్పడమే బంద్ చేసిన, ఓన్లీ పూజలు చేసుకుంటున్నా ఇప్పుడు, అంతే. ఇది ఎందుకు నేర్చుకున్నారు అంటే ఏమన్నా జ్యోతిష్యం ఫలిస్తుందా లేదా అని చూడాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి కదా, దానికి పని చేస్తాయి. ఒకటి సపరిచ మాత్రం ఉంటుంది అన్న. పల్లెటూరులో అయితే ఇప్పుడు ప్రదీప్ గురువు గారు. కానీ దీనికి ఇంకోటి సూత్రం కూడా ఉంది. ఏం అరెస్ట్ చేయరు, ఏం కేసు అయ్యారు. ఎందుకు తెలుసా? 5 నెలలు దాటిన తర్వాతే చెప్తున్నాం మనం కాబట్టి దానికి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ 2వ నెల 3వ నెల అంటే ఏమవుతుంది? ఓ రని 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 ఏదో థ్యాంక్ యూ. ఇప్పుడు 5వ నెల వచ్చింది కాబట్టి 5వ నెల వచ్చింది 5వ నెల వచ్చింది కాబట్టి ఇంక ఇప్పుడు మనకి అబార్షణ చేయించుకునేకి రాదు, తల్లికి బిడ్డకి సురక్షితం కాదనమాట. కాబట్టి ఏం కాదు. అదే 3వ నెల 2వ నెల అంటే తీపించుకోవడానికి ఈజీగా ఉంటుంది, డాక్టర్ చేస్తారు కాబట్టి అట్లా. కాబట్టి ఇదేం దోషం కాదనమాట. ఎందుకంటే మీరు ఇంకోటి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు శుక్ల శోణితములు ఎన్ని రోజులు బీజాకృతి పొందుతాయి, పిండాకృతి ఎప్పుడు దాలుస్తాయి, 1వ నెల 2వ నెల 3వ నెల 4వ నెల 5వ నెల 6వ నెల 7వ నెల 8 9 10 వరకు ఏమేమి అవయవాలు వస్తాయి అనేది అంతా కూడా అంటే సృష్టి క్రమం అంతా కూడా తెలుసుకుంటే మీకు అంతా తెలుస్తుంది అనమాట ఈజీగా. దాని యొక్క పరివర్తనాలు ఏంటివి, ఎలా వృద్ధి అవుతుంది, పిండాకృతి ఆకారం ఎలా దాల్చుతుంది, ఏ నెలలో ఏ అవయవాలు వస్తాయి. బ్రహ్మ చరిత్ర ఒకసారి మీరు విన్నట్టయితే తెలుస్తాయి. ఆయన చెప్తారు చరిత్రలో కూడా 1వ నెల ఇట్లా, 2వ నెల ఇట్లా. తను ఒక పాట చాలన్నా, ఒక పాట ఏంటిది? ఒక పాట చాలన్నా. అదే ఫస్ట్ లో ఒక పాటలో మొత్తం చెప్పేస్తాడు. అట్లా 5వ నెల వచ్చినాక అవయవాలు వచ్చింటాయి అనమాట. మైండ్ ఆకారం ఏర్పడి ఉంటుంది, లింగ బీజం ఏర్పడి ఉంటుంది అనమాట. కాబట్టి ఇంకా అవి ఓకే. నెక్స్ట్ గురువు గారు, నా పేరు ప్రదీప్. చెప్పండి ప్రదీప్ గారు. ఇది గర్భస్థిత స్త్రీ పురుషాది నిర్ణయ ప్రశ్న మళ్ళీ ఒకసారి చెప్తారా గురుగారు? వీడియో రాలేదు నాకు, మీరు చెప్పినప్పుడు అర్థం కాలేదు. ఏం లేదు, గర్భస్థితని స్త్రీ పురుష ఏంటంటే ఇప్పుడు ఏ అమ్మాయి అయితే అడుగుదాం అనుకుంటుందో ఆ అమ్మాయి పేరు, గురుగారు ఆ అమ్మాయి పేరు అక్షరాలని 7తో గుణించాలి. గురుగారు గుణించిన తర్వాత ఆ రోజు తిథి సంఖ్యను కలపాలి. ఈరోజు తిథి 13, త్రయోదశి కాబట్టి 13, చతుర్దశి అయితే 14, పాడ్యం అయితే 1, అట్లా చేసుకోవాలి. అంటే కలిపినాక ఒక సంఖ్య వస్తుంది కదా, ఆ సంఖ్యను 9చే భాగించాలి. 9తో ఒక్క నిమిషం, ఆయన డౌట్ క్లియర్ చేసినాక మీ డౌట్ కూడా క్లియర్ చేస్తానండి, మధ్యలో మీరు ప్రవేశించొద్దు. ఇప్పుడు 9తో భాగారం చేసినప్పుడు సరి సంఖ్యలు 2 4 6 8 వస్తే స్త్రీ అని సరి సంఖ్యలు వస్తాయి. అదే బేస్ సంఖ్యలు 1 3 5 7 9 0 వస్తే పురుషుడు అని చెప్పాలి. ఇంకోరు ఎవరో మధ్యలో దూరం, వాళ్ళ పేరు చెప్పండి సార్. మధ్యలో మాట్లాడిన వాళ్ళ పేరు చెప్పండి. గురుగారు క్షమించాలి, గుండప్ప. చెప్పండి గుండప్పయ్య గారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళ నాన్న పేరు గాని ఇంటి పేరు గాని యాడ్ చేసుకుంటారు. అంటే ఓన్లీ పేరు ఒకటే తీసుకోవాలా, లేకపోతే ఉన్న పేరు మొత్తం వాళ్ళు చెప్పిన పేరు మొత్తం తీసుకోవాలా? ఓన్లీ ఆ అమ్మాయి పేరు ఒకటి తీసుకోవాలి. నాన్న పేరు, మొగుడు పేరు, తండ్రి పేర్లు అవి ఏవి తీసుకోకూడదు. ఓన్లీ పేరు ఒకటే, ఇంటి పేరు చెప్పినా గానీ తీసేయాలి దాన్ని.
ఇంటి పేరు అర్థమైంది. అందరికీ ఉంటది కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇంటి పేరు ఉంటుంది. వాళ్ళ పేరు ఏందో ఆ పేరు తీసుకోండి. అందుకే కదా రుక్మిణి అని రాశాను. ఓకే, అర్థమైంది. అట్లా ರುಕ್ಮಿಣಿ ಅಂತೆ. ಗುರುಗಳೇ ಪಾರ್ವತಿ. ಸರ್ ಹೇಳ್ರಿ ಸರ್. ಇದು ವ್ಯವಹಾರ ನಾಮ ತಗೋಬೇಕಾ ಅಥವಾ ಮೂಡುತೋನಿ ಬಾಗರಂ ಇದಕ್ಕ ವ್ಯವಹಾರ ನಾಮನೇ ತಗೋಬೇಕು ಸರ್. ಮೂಡುತೋನಿ ಗಣಕರಂ ಪೀರಿಯಡ್ వస్తది. వ్యవహార నామం. మూడేళ్ల గురుగారు నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నా. మూడేళ్ల ఇది రిజల్ట్ 9 పైన అట్లా ఏమైనా రానికి అవకాశం ఉంటుంది గురు? 10, 11, 12 అట్లా ఏమైనా ఉంటుంది? మన 9తోనే కదండి బాగారం చేసేది. కాదు ఈ రోజు 7 వచ్చింది కదా, ఈ రోజు నక్షత్రం తిథిని కలిపితే రిజల్ట్ 7 వచ్చింది కదా. 7 వస్తే పురుషుడు కలిపితే 7 రాలేదండి. తిథిని కలిపి దాన్ని 9తో బాగారం చేస్తే 7 వచ్చింది. అవును అవును. ఇప్పుడు 1 నుంచి 9 వరకు వస్తే రిజల్ట్ చెప్పారు కదా, అట్లా 11, 12 అట్లా ఏమైనా రానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నా. అదే చెప్తున్నా కదండి, 9తో బాగారం చేస్తాం కాబట్టి 9 లోపలే వస్తాయి. 9 కన్నా ఎక్కువ రాదు కదా. ఇంకా మీకు కొద్దిగా ఆలోచన చేయండి మీరు. ఇప్పుడు మనం 9తోనే బాగాహారం చేస్తున్నాము, 9తోనే దాన్ని బాగాహారం చేస్తాము అంటే 9 లోపలే వస్తాయి, 9 పైన రావు. మీరు అట్లా తీసుకున్నా కూడా బేస్ సంఖ్యలన్నీ కూడా పురుషులు, సరి సంఖ్యలన్నీ కూడా స్త్రీ వస్తుంది. అట్లా ఇప్పుడు ఎవరైతే అడుగుతారో ఎన్ని అబ్బాయి పుడతాడు అని వాళ్ళ పేరు తీసుకోవాలి. ఆ పేరు ఎన్ని అక్షరాలతో వస్తుందో అన్ని అక్షరాలతోని గురుగారు వినబడటం లేదు. గణకరం ఏంటండి గుణకరం చేయలేదు. వినబడటం లేదు గురుగారు. ఇంకా మాట్లాడలేదండి నేను. సరే, గుణకరం చేస్తే నెక్స్ట్ ప్రశ్న ఏం చెప్పాలని ఆలోచిస్తూ గుణకరం చేసింది. దానికి తిథి యాడ్ చేయాలి. తిథి యాడ్ చేసి ఉద్యోగ ప్రశ్న, సంతాన ప్రశ్న అయింది, వివాహ ప్రశ్న అయింది. కొన్ని గర్భస్రావాలు అయ్యే ఉంటాయి. ఇంకా విశేషంగా ఏమైనా చెప్దామా అని ఆలోచన చేస్తున్నాను సంతానంలోన. అట్లా 4, 6, 8 అంటే 3. అన్న వాయిస్ కట్ అయింది, ఒకసారి చెప్తారా? ఏదో అర్థం కాలేదు. ఏమి చెప్పలేదు, చెప్దాం అనుకుంటున్నాను. సరే. నిజం కొంతమంది వాయిస్ రాలేదన్నారు, కొంతమంది అది అన్నారు. ఇవి రాసుకోండి సార్. ఒకటి గర్భధారణలో ఒకవేళ ఇప్పుడు ఎవరో ఏ నెలకి ఎవరెవరో కారకులు ఉంటారనేది కూడా రాసుకోండి. ನೋಡ್ರಿ, ఈ ఫస్ట్ తింಗಳಿಗೆ ಯಾರು అధిపతి, సెకండ్ తింಗಳಿಗೆ ಯಾರು అధిపతి ಅನ್ನೋದನ್ನು బరీరి సార్. రాసుకోండి సార్ అందరు కూడా. మామూలుగా మనకి అందరూ 9 నెలలు అంటారు కానీ 9 నెలలు కాదండి, 10 నెలలు ఉంటుంది. ಎಲ್ಲಾರು ಏನಂತಾರಂದ್ರೆ 9 ತಿಂಗಳು ಅಂತಾರ. 9 ತಿಂಗಳಲ್ಲ, 10 ತಿಂಗಳು ಇರ್ತಾವ ನೋಡ್ರಿ ಗರ್ಭಧಾರಣ ತಿಂಗಳು. గర్భము నెలలు. ఫస్ట్ మంత్. మీకు ఒకటే వినిపించట్లేదా? అందరికి వినిపించట్లేదా? ఇప్పుడు వచ్చింది. వినిపిస్తుంది గురువు. 1వ నెలకు శుక్రుడు అధిపతి. ನೋಡ್ರಿ, ಫಸ್ಟ್ ತಿಂಗಳಿಗೆ ಅಧಿಪತಿ ಶುಕ್ರ ಅಧಿಪತಿ. ಸೆಕೆಂಡ್ ತಿಂಗಳಿಗೆ ఫస్ట్ మంత్ కి అధిపతి శుక్రుడు, సెకండ్ మంత్ కి అధిపతి కుజ, థర్డ్ మంత్ కి అధిపతి గురువు, 4వ తింಗಳಿಗೆ అధిపతి రవి, 5th మంత్ కి అధిపతి చంద్ర, 6th మంత్ అధిపతి శని, 7th మంత్ అధిపతి బుధ, 8th ಮಂತ್ ಅಧಿಪತಿ ಜನ್ಮ ಲಗ್ನಾಧಿಪತಿ. ಅವ್ರ ಜನ್ಮ ಬಿಟ್ಟದಲ್ಲಿ ಲಗ್ನಾಧಿಪತಿ ಯಾರು ಇರ್ತಾರೋ ಅವರು ಜನ್ಮ ಲಗ್ನಾಧಿಪತಿ. 9ನೇ ತಿಂಗಳಿಗೆ ಚಂದ್ರ ಅಧಿಪತಿ, 10th ಮಂತ್ ಗೆ ಅಧಿಪತಿ ರವಿ,
ಇದು ನೋಡ್ರಿ ಇವರು ತಿಂಗಳಿಗೆ ಅಧಿಪತಿ ಗ್ರಹಗಳು. ಅವರು ಇದು ಎದಕ್ ನೋಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಅವ್ರ ಎಣ್ಣೆನ್ನ ಬಂದು ನಮ್ಗೆ ಈಗ 4 ತಿಂಗಳು ನಡ್ತಿದಾವ, ಸ್ವಲ್ಪ ಭಯ ಆಕತೈತೆ, ಮತ್ತೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ನಾವು ಸ್ವಲ್ಪ ಅಂತ ಅಂದ್ರೆ ಈ ತಿಂಗಳಿಗೆ అధిపతిని ಬರ್ಸಿದನಲ್ಲ, ಆ అధిపతికి దాన కొట్టోದಿಂದ ಅವ್ರಿಗೆ ఒಳ್ಳೇದಾಗ್ತೈತ್ ನೋಡ್ರಿ. ఒకవేళ ఎవరైనా వచ్చి స్వామి 4వ నెల నడుస్తుంది, కొద్దిగా అదే స్పామ్ తక్కువ ఉన్నాయి, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఆ 4వ ఇంటి అధిపతి ఏ గ్రహం అవుతుందో ఆ గ్రహానికి దానం చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. రాసుకోండి, ఇది మంచి బాగా ఫలిస్తుంది. చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ಗುರುಗಳ ಸ್ವಲ್ಪ ಇನ್ನೊಂದ್ಸತಿ ಹೇಳ್ತಾರೆ. ಏನಿಲ್ಲ ಸರ್, ಒಂದೊಂದು ತಿಂಗಳಿಗೆ ಒಂದೊಂದು ಅಧಿಪತಿ ಗ್ರಹಗಳು ಇರ್ತವೆ. ಫಸ್ಟ್ ಮಂತ್ ಅಧಿಪತಿಗೆ ಶುಕ್ರ ಆಗಿದ್ದಾನೆ, ಸೆಕೆಂಡ್ ಮಂತ್ ಅಧಿಪತಿ ಕುಜ ಆಗಿದ್ದಾನೆ ಮಂಗಳ ಗ್ರಹ, 3ನೇ ತಿಂಗಳಿಗೆ ಗುರುವು, 4ನೇ ತಿಂಗಳಿಗೆ ರವಿ, 5ನೇ ತಿಂಗಳಿಗೆ ಚಂದ್ರ, 6ನೇ ತಿಂಗಳಿಗೆ ಶನಿ, 7ನೇ ತಿಂಗಳಿಗೆ ಬುಧ, 8ನೇ ತಿಂಗಳಿಗೆ ಅವ್ರ ಜನ್ಮ ಲಗ್ನಾಧಿಪತಿ ಯಾವ ಗ್ರಹ ಆಗ್ತೈತೋ ಆ ಗ್ರಹ, 9th ತಿಂಗಳಿಗೆ ಚಂದ್ರ, 10th ತಿಂಗಳಿಗೆ ರವಿ. ಒಬ್ಬೊಬ್ರಿಗೆ 10th ತಿಂಗಳು ಬರಲ್ಲ, 9th ಮುಗಿದ ಮೇಲೆ ಆಗ್ಬೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ 10th ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನಲ್ಲೂ ಆಗ್ಬೋದು. ಅದಕ್ಕೆ ರವಿ ಚಂದ್ರ ಇಬ್ಬರು 9th 10th. ಈಗೇನಂದ್ರೆ ಅವ್ರು ಕೇಳ್ತಾರ, ಸ್ವಲ್ಪ 3-4 ತಿಂಗಳು ಬಂದಿದೆ, ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಅಂದಿದ್ದಾರೆ, ಮತ್ತೆ ಅದು ನಿಂತ್ಕೊಂತ ಇಲ್ಲ ಅಂತ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗ್ತೈತೆ ಅಂದಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಏನಾದ್ರು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ 2ನೇ ತಿಂಗಳಂದ್ರೆ ಕುಜ, 3ನೇ ತಿಂಗಳಂದ್ರೆ ಗುರುವು. ಅದಕ್ಕೆ ಗುರುವಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಅವ್ರಿಗೆ ದಾನ ಕೊಡೋದ್ರಿಂದ ಒಳ್ಳೇದಾಗ್ತದೆ. ಇಲ್ಲ 6th ಮಂತ್ 7th ಮಂತ್ ಬಂದಿದೆ, ಸ್ವಲ್ಪ ಪಿಂಡ ಅಭಿವೃದ್ಧಿ ಆಗಿಲ್ಲ, ಇನ್ನು ಏನೋ ಬೇರೆ ಬೇರೆ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಹೇಳ್ತಿದ್ರೆ ಆಗ ಆ ತಿಂಗಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ ಅಧಿಪತಿ 6ನೇ ತಿಂಗಳಂದ್ರೆ ಶನಿ, 7ನೇ ತಿಂಗಳಿಗೆ ಬುಧ, ಆ ಗ್ರಹಗೆ ಪೂಜೆ ಮಾಡಿಸೋದು, ದಾನ ಕೊಡೋದ್ರಿಂದ ಉಪಶಮನವಾಗ್ತೈತೆ, ಅವ್ರಿಗೆ ಸಂತಾನದ ಸಮಸ್ಯೆಗಳು ದೂರ ಆಗ್ತವೆ. ಧನ್ಯವಾದಗಳು. అన్న నేను చంద్రని. ఇది జన్మ లగ్నాధిపతి అన్నారు కదా, కొంతమంది జాతకాలు ఎక్కువ వాళ్ళే ఎలా చూడాలి అది కూడా? రవిని చూడాలి, రవిని రాసుకోవాలి. రవిని ఎవరు దిక్కులేని వాడు దేవుడే, ఎవరు దిక్కులేని వాడు దేవుడే దిక్కు అంటారు కదా, రవినే దిక్కు అనమాట. ఇంకా ఓకే, అట్లా సూర్యుడు అధిపతి. క్వశ్చన్ అడగొచ్చా? తర్వాత అడగలనా? ఏంది క్వశ్చన్? అది సంతానం గురించి అన్న, సంతానం క్లాసే చెప్పు మరి. సంతానం తెచ్చి అదే ఇప్పుడు మనకు 5 నెలలు అని చెప్పారు కదా, 5 నెలలు మామూలు పడిన 1 or 2 days కావచ్చా, లేకపోతే ఎండింగ్ లో చూసుకోవాలనా? ఏంటిదండి? అదే 5 months అని చెప్పారు కదా, వాళ్ళు మామూలు సంతానం గురించి అడగడానికి. 4 కంప్లీట్ అయ్యి 5లో పడినా కూడా చూసుకోవచ్చు. 5 to 9 months లోపే చూసుకోవచ్చా? ఓన్లీ 5 months మాత్రమేనా? అది లేదు, 5 to 9th మంత్. రేపు సంతానం అవుతుంది అన్నా కూడా, ఇంక 2 గంటల సంతానం అవుతా అన్నా కూడా చూసుకోవచ్చు. ఓకే అన్న. ఇంకో వాళ్ళు అంటే పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ గా ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ అమ్మాయి రావాలనా, లేకుంటే ఇంట్లో ఎవరైనా అడగొచ్చా? ఎవరైనా అడగొచ్చు, వాళ్ళ అత్త మామ అడగొచ్చు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు అడగొచ్చు, భర్త అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. కానీ ఆ అమ్మాయి పేరు మాత్రం కరెక్ట్ గా తీసుకొని లెక్కన చేసి చెప్పాలి. ఇది ఎప్పుడు దీని గురించి అంటే, నేను మౌలాయిలో గుళ్ళో జ్యోతిష్యం చెప్తున్నప్పుడు మా గుళ్ళో బాపనాయ స్వామి అడిగిండు, నువ్వు జంగమలే జ్యోతిష్యం చెప్తావు అది ఇది అన్నాడు. అప్పుడే ఒక ప్రెగ్నెంట్ ఆమె వచ్చింది, ఆమె అడిగనికి అది చెప్పామన్నమాట. అది రిజల్ట్ వచ్చింది 6 నెలల తర్వాత. అట్లా బాపనాయ నన్ను నమ్మినాడు, నమ్మి ఆయనే జాతకం చెప్పించుకున్నాడు. అన్న కొన్ని పేర్లు ఎలా ఉంటాయంటే, మరి ఎవరు డిస్టర్బ్ అయితే అనుకోకండి, ఈ పల్లెటూరులో ఎట్లున్నాయంటే ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారంటే పాత వాళ్ళు ఎలా ఆడుతారంటే మామూలు పేర్లు మామూలుగా అంటే చిన్న లక్ష్మి పెద్ద లక్ష్మి అని ఉంటాయి అనమాట. ఆధార్ కార్డు కూడా వాళ్ళ జాతకాలు ఉండవు. పెద్ద లక్ష్మి చిన్న లక్ష్మి ఉన్న వాళ్ళకి లక్ష్మిని చూసుకోవాలా, చిన్న పెద్ద కూడా చూసుకోవచ్చా? వాళ్ళ పేర్లో చిన్న పెద్ద యాడ్ అయి ఉంటే చిన్న పెద్ద అని కూడా చూసుకోవాలి.
ఎందుకంటే నేను పల్లెటూరు వస్తుంది మొత్తం పల్లెటూరు కాబట్టి అడిగిన, మరి టైం వేస్ట్ అయితే అనుకోకండి. ఏం లేదు టైం వేస్ట్ కాదులే, అయిపోయింది టైం కూడా దగ్గర పడ్డది, ఇంకా అందరి టైం దగ్గర పడ్డది మనది. అట్లా అనకండి. పాఠం అయిపోతుంది అని చెప్తున్నా, మన టైం అయిపోతుంది కదా మరి, ఇంకొక వారము గట్టిగా అంటే 4 రోజులు అట్లా. అదే అదే సరే రాసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే సంతానంలోనే గర్భస్రావము. గురువు గారు, ఆ నా పేరు ప్రదీప్ గురువు గారు. ఇది మీరు 34ను 9తో గుణిస్తే 27 వచ్చింది కదా గురువు గారు. 27 ఎందుకు వస్తుంది? అంటే 34 9తో గుణిస్తే 27 వచ్చింది గురువు గారు. అందులో 7 అని శేషం వేశారు గురువు గారు. అట్లా కాదు బాబు, నువ్వు తప్పు చెప్తున్నావు. ఎట్లా 37 27 ఎట్లా వస్తుంది? 34ని 9తో గుణిస్తే 27 వచ్చిందని చెప్పు. 27 వచ్చింది గురుగారు. అప్పుడు 34లో 27 తీసేస్తే ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది గురుగారు. మరి అదే 7 అని చెప్పినా నేను. 7 అంటే బేస్ సంఖ్య కాబట్టి పురుషుడు అని చెప్పాను. అర్థమైంది. 21కి వెళ్ళి 13 తీసేస్తే చూసుకునే దాంట్లోనే పొరపాటు అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. 9తే 9 మూల 9తో గుణిస్తే 37కి 9 మూల 27 వచ్చింది. 34లో 27 తీసేస్తే 7 మిగిలింది. 7 బేస్ సంఖ్య కాబట్టి పురుషుడు అని చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ గర్భస్రావం అంటే ఒకవేళ ఇది అవుతుందండి, ఏమంటారు దానిని? అబార్షన్. ఎలా అవుతాయి అబార్షన్స్? ಸಂತಾನ ಪ್ರಶ್ನ ಚಕ್ರಂలో ಬರೀರಿ. ಸಂತಾನ ಪ್ರಶ್ನ ಚಕ್ರದಲ್ಲಿ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಮಂಗಳ ಗ್ರಹ ಇದ್ರೆ ಅಬಾರ್ಷನ್ ಆಗ್ತೈತೆ. ప్రశ్న చక్రంలో, సంతాన ప్రశ్న చక్రంలో అష్టమంలో కుజుడు ఉంటే సంతానం నష్టం అవుతుంది. ಪ್ರಶ್ನಾ ಚಕ್ರದಲ್ಲಿ ಅಷ್ಟಮದಲ್ಲಿ ಮಂಗಳ ಗ್ರಹ ಇದ್ರೆ ಗರ್ಭಸ್ರಾವము. ಅದೇ ಪ್ರಶ್ನಾ ಚಕ್ರದಲ್ಲಿ ಕುಜ ಶುಕ್ರನು ಸೇರಿದ್ರು ಗರ್ಭಸ್ರಾವ ಆಗ್ತೈತೆ. ಕುಜ ಶುಕ್ರ ಕೂಡಿದ್ರು ಪರಸ್ಪರ దృష్టి ఇద్దరును ಆಗ್ತೈತೆ ನೋಡ್ರಿ అబార్షన్. అలాగే ఇంకొక సూత్రం రాసుకోండి సార్. కుజ శుక్రుల కలయిక కూడా గర్భస్రావం తీసుకొస్తుంది, సంతానానికి ఇబ్బంది. కుజ శుక్రుల కలయిక ప్రశ్నా చక్రంలో అంటే ఏ స్థానంలోనైనా సరేనా? ఎక్కడున్నా సరే. కుజ ప్రభావం ఎంత బలంగా ఉంది ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ಅದಂತ ಕುಜ ಸಂಬಂಧಮೇ ನೋಡ್ರಿ. ಈಗೆಲ್ಲ ಸಿಜೇರಿಯನ್ ಆಪರೇಷನ್ ಜಾಸ್ತಿ ಮಾಡಕತ್ತಾರ. 80%, 90%, 90 ಜಾಸ್ತಿ ಹೋಗತ್ತೆ. 95% ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಸಿಜೇರಿಯನ್ ಆಪರೇಷನ್ ಕಾರಕ ಯಾರಂದ್ರೆ ಮಂಗಳ ಗ್ರಹ ನೋಡ್ರಿ. ಎಲ್ಲ ಅದೇ ಇನ್ನ కుజ ప్రభావం 2026 2 అంటే 2 చంద్రుడు 2 చంద్రుడు 6 అంటే గురువారు నందీశ్వర్ గురువారు. నేను గట్టి మాట్లాడతా నేను నీ లవర్ లాగా మాట్లాడలేను నీతో. నందీశ్వర గురువు గారు. చెప్పు. ఫోన్ దగ్గర పెట్టుకో. రాదు నువ్వే ఫోన్ దగ్గరికి ఎందుకు వస్తావు? ఫోన్ దగ్గర పెట్టుకో. లేపు ఫోన్ ని తీసి మాట్లాడు. అంటే ఇప్పుడు కుజుడు మంచి చూడు ఎంత మంచిగా అనిపిస్తుంది.
గట్టిగా మాట్లాడు. కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు కూడా అంటే మంచి స్థానంలో ఉండి శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉండి ఇద్దరు కలిసి ఉంటే అట్లా అట్లా కలవారు ఇద్దరు, వాళ్ళిద్దరు మొగుడు పిల్లలన్నమాట. ఎప్పుడు కూడా మొగుడు పిల్లలు అట్లా ఇద్దరు ఒక దగ్గర ఉచ్చ స్థానాలు ఉండవు. ఇప్పుడు కుజగ్రహానికి మకరం, నువ్వే చూడు, కుజగ్రహానికి మకరం ఉచ్చ స్థానము, శుక్రగ్రహానికి మీనం ఉచ్చ స్థానము. ఇద్దరు ఉచ్చ స్థానాలు ఎట్లయితే కావు కదా. ఒకవేళ నువ్వు అన్నట్టుగా మీనంలో శుక్రుడు కుజుడున్నా కూడా కుజుడు దెబ్బేస్తాడు. కుజుడు ఒకవేళ మకరంలోని శుక్రుడు వచ్చినా కూడా దెబ్బేస్తాడు. కుజుడు ఎటు తిరిగి దెబ్బ మాత్రం కంపల్సరీ వేస్తాడు. అట్లా అంటే కలిసిన స్థానాలు అనమాట. ఎక్కడున్నా, అందుకే అన్న అడిగారు ఎక్కడున్నా ఉండే నాన్న, మన చంద్రగారు అడిగారు కదా ఎక్కడైనా అంటే, ఎక్కడైనా సరే అది 6 ఇళ్ళు కావచ్చు, లగ్నం కావచ్చు, సప్తమం కావచ్చు, 4 ఇళ్ళు కావచ్చు, మొత్తం మీద ఏంటిది అర్థం అంటే, ఇక్కడ కుజుడు అనేవాడు రక్తాన్ని చూపించేవాడు, శుక్రుడు అనేవాడు పిండం అన్నమాట. కాబట్టి పిండానికి రక్తం కనిపించేవాడికి టచ్ అయితే తప్పకుండా గర్భస్రావం జరుగుతుంది, సంతాన నష్టం కలుగుతుంది. నేనేం చెప్పినా, కుజుడన్నా కేతువన్నా కట్ చేసేస్తారు అనమాట వాళ్ళిద్దరు. కుజుడు కేతువన్నంగా కత్తెరతో కట్ చేస్తాడు, కుజుడు అట్లా కాదు, చాకుతోనే కట్ చేస్తాడు. అది చేతిలో ఏది ఉంటే అది దాంతోనే కట్ చేస్తాడు అనమాట. అంత పవర్ ఉంటుంది కుజుడికి, మంగళ గ్రహానికి. రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్టం అన్ని, అందుకే రక్తం అన్ని స్వామికి. కుజుడు కేతు కలిసే కూడా కదా గురుగారు. ఏమైతుంది, ఇంకా డబుల్ అవుతుంది అప్పుడు. ఇంకా కుజుడికి ఇంకో కుజుడు తోడైనట్టుగా అనమాట. ఇంకా డబుల్ అయిపోతాడు కుజుడు, ఇంకా ఎక్కువ పాపి అవుతాడు. కోపం వస్తే సంతానం వద్దని చెప్పి ఆపరేషన్ చేపిస్తేస్తాడు. ఇంకా అట్లా అయిపోతుంది, ఎక్కువ సార్లు అవుతుంది అనమాట అబార్షన్. ధన్యవాదాలు. ఇవన్నీ చెప్పేవాళ్ళు నిజమే, ఏదైనా సొంతం ఏం చెప్తలే నేను సార్. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా శాస్త్ర ప్రమాణంగా ఉన్నటువంటివే చెప్తున్నా, నా సొంతం ఏది చెప్పట్లేదు. సార్ 9 సార్లు అబార్షణ. అమ్మో, ఇక్కడ మాంద్య గ్రహం చేరింటారు. ఇంకో గ్రహాలు ఉన్నాయండి, మాంద్య గ్రహము, నెప్టూన్, ప్లూటో, యురేనస్ అని చెప్పి ఇంకా ఉపగ్రహాలు ఉంటాయి. ఆ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది, అది ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది. చెప్పండి మల్లికార్జున గారు ఏమన్నారండి? ఏం లేదు గురుగారు, కొంతమంది 9వ నెలలో వచ్చినప్పుడు గర్భస్రావము, వాళ్ళు డాక్టర్లు కొన్ని డేట్లు ఇచ్చింటారు గురువు గారు. వాళ్ళు మళ్ళా వచ్చి మా దగ్గరికి ఏదైనా మంచి తిథి నక్షత్రము దోషం లేకుండా మామూలు సిజరీన్ చేపించుకోవడానికి డేట్లు అడుగుతారు గురుగారు. అది చెప్పడం రైటా రాంగా అని? మమ్మల్ని శాస్త్ర ప్రకారం చెప్పాలంటే అది రాంగ్ అనే చెప్పాలి. జనన మరణాలు అనేవి మన చేతుల్లో లేనటువంటివి అనమాట. ఎప్పుడు జన్మించాలి అనేది కూడా మనమే నిర్ణయం చేస్తే వాడి జాతకం అంతంత మాత్రమే నడుస్తుంది ఇంకా. కానీ ఇప్పుడు ఏమైందంటే, చెప్పకపోతే ఏం చేస్తున్నాడంటే, స్వామి మేము అడిగితే కూడా చెప్పలేడు, స్వామి ఏం పట్టించుకోలేడు, స్వామి మేము అడిగితే చెప్పుడు, స్వామి వేరే వాళ్ళు అడిగితే చెప్తారు అని మన మీద కోపగించుకుంటారు. ఇంకా ఈనాడు ఏం చేస్తున్నారంటే, ఇంకా డైరెక్ట్ పంచాంగాల్లోనే ఇచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద పంచాంగకర్తలు ఇచ్చేస్తున్నారు సిజేరియన్ ఆపరేషన్ ముహూర్తాలు అని. మన గంటల పంచాంగంలో కూడా ఉంటుంది, చూసుకోండి మీరు. డైరెక్ట్ ఇంకా వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. అంటే ఏమైందంటే, భక్తులు ఏమంటారో దానికి అనుకూలం ఏర్పడింది కదా, అందుకని అట్లా. కాకపోతే శాస్త్ర ప్రకారం అయితే మన చేతిలో లేదా, చూడకూడదు. ఏముంటుంది, వస్తే ఒక శాంతి వస్తుంది, దానికి మించింది ఏం లేదు. శాంతి వస్తే ఒక అయ్యగారికి ఒకటి లాభం ఉంటుంది అంతే తప్ప, ఒక అయ్యగారు బాగుపడతాడు అంతేగాని అట్లా శాంతి చేయించుకుంటే పరిహారం కూడా అవుతుంది కదా అక్కడే. అదే ఆలోచన చేయరు. అమ్మ 10,000, 15,000, 20,000 ఖర్చు అవుతాయి అనే ఆలోచన చేస్తారు, కానీ పూర్వజన్మ సుకృతం ఏం పాపం ఉంటే పోతది కదా అని మాత్రం ఎవరు ఆలోచన చేస్తలేదు. ಡಾಕ್ಟರ್ ನಮ್ಮ ಹತ್ರ ಕಳಿಸ್ತಾರೆ ಗುರುಜಿಯವರು. ಅವರು ಮತ್ತೆ ಅವರು ನಮ್ಮಂತ ಬೆಟ್ಟು ನಮ್ ಕಡೆಗೆ ಅವ್ರೇನು ಸುಮ್ನೆ ಅವ್ರ ಪುರೋಹಿತರು ಕೇಳ್ಕೊಬರ್ರಿ ಜ್ಯೋತಿಷ್ಕಾರನ್ನ, ಕಡೆ ಕೇಳಕ್ಕೆ ನಮ್ ಕಡೆ ತೋರಿಸ್ತಾರ ಅವ್ರು. ಒಬ್ರು ಫೋನ್ ಮಾಡಿ ಏನ್ ಕೇಳಾರ ಗೊತ್ತಾ ಸರ್? ನಮ್ಮೂರಿಗೆ ನಾವು ಇದು ಏನಂತಾರ ವೈದ್ಯ ಅದು ಡಾಕ್ಟರ್ ಮಾಡೋಣ ಅನ್ಕೊಂಡಿವಿ. ಡಾಕ್ಟರ್ ಆಗೋದು ಲಗ್ನ ನೋಡಿ ಹೇಳ್ರಿ ನಮ್ಗೆ, ಅವನು ಆ ಲಗ್ನದಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು ಅವನು, ಆ ಟೈಮ್ ಹೇಳ್ರಿ ಅಂತ ಒಬ್ರು ಫೋನ್ ಮಾಡ್ಯಾರ. ನಾನಂದೇನಿ, ಸರ್ ನೀವ್ ಏನ್ ಮಾಡ್ತೀರಿ ಸರ್ ಅಂತ ಕೇಳೇನಿ. ಸರ್ ನಾನೊಂದು ಅಡ್ವೊಕೇಟ್ ಸರ್ ಅಂದಾರ, ನಿಮ್ಮ ಅಪ್ಪೋರ್ ಅಮ್ಮೋರ್ ನಿನ್ಗೆ ಅಡ್ವೊಕೇಟ್ ಆಗಂತ ನಿನ್ನ ಜನ ಕೊಟ್ಟಿದಾರ ಸರ್ ಅಂತ ಕೇಳೇನಿ.
ಕೇಳಿದ್ರೆ ಇಲ್ಲ ಸರ್ ಅವರೇ ನೋಡಿಲ್ಲ ನಮ್ ಟೈಮ್ ನೋಡಿಲ್ಲ ಏನಿಲ್ಲ ನಾವು ಹಂಗಾಗಿದ್ವಿ ಸರ್ ಜನನ ಮರಣ ಅನ್ನೋದು ನಮ್ ಕೈಯಲ್ಲಿ ಇಲ್ಲ ಅದು ವಿಷಯ. ಅದಷ್ಟು ತಗೋಬೇಡ್ರಿ, ನಕ್ಷತ್ರ ತಗೋರಿ ಸಾಕು. ಈ ನಕ್ಷತ್ರ ಇವತ್ತು ಅನುರಾಧ ನಕ್ಷತ್ರ ಇದೆ, ಒಳ್ಳೇದೈತೆ, ಇವತ್ ಮಾಡ್ಸ್ರಿ ಅಷ್ಟೇ. ನೀವು ಟೈಮ್ ತಗೊಂಡು ವೈದ್ಯ ವೃತ್ತಿ ಆಗ್ಬೇಕು, ನಮ್ಗೆ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿ ಆಗ್ಬೇಕು, ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿ ಆಗ್ಬೇಕಂತ ಲಗ್ನಗಳು ಇರಲ್ಲ ಸರ್. ಹಂಗ್ ಮಾಡಬಾರ್ದು. ಟೈಮ್ ನಾವು ನೋಡ್ಬಾರ್ದು. ಬ್ರಹ್ಮ ಲಿಖಿತ ಅದು ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಆಗೋದು ಆ ಟೈಮಲ್ಲಿ ಆಗ್ಬೇಕು. ನಾವು ಅದೇ ಟೈಮಲ್ಲಿ ತಗೊಂಡು ತೆಗೆದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ ಅದು ಅದು ಹುಡುಗ ಜಾತಕ ಅನ್ನೋದು ಸೂಟ್ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆವು. ದೊಡ್ಡ ಅಡ್ವೊಕೇಟ್ ಅವ್ರು ಮತ್ತೆ ಸಿಟಿದಲ್ಲಿ. ನನ್ನ ಸುಮಾರು ಜನ ಬಂದು ಕೇಳಿದ್ರು ಗುರುಜಿ ಡೇಟ್ ಕೊಡಿ ಟೈಮ್ ಕೊಡಿ ಅಂತಂದು. ನಾನು ಹೇಳಲ್ಲ, ಅದು ಭಗವಂತ ನಿರ್ಣಯ, ಅದ್ ಮಾತ್ರ ಕೇಳಲ್ಲ. ಜನ್ಮಾದ್ಮಿ ಬೇಕಾದ್ರೆ ಬನ್ನಿ, ದೋಷ ಇದೆಯಲ್ಲ ಪರಿಹಾರ ಹೇಳಿ ನೋಡ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ. ಅಷ್ಟೇ, ಮತ್ತೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಹಂಗೆ ಮಾಡ್ಬೇಕು. ఏదో శాంతి వస్తు అదేండి ఏదో శాంతి వస్తుందని మాత్రం చెప్పట్లేదండి. శాంతి ఎందుకు వస్తుందో ఫస్ట్ అర్థం చేసుకుంటే దీని గురించి అసలు టాపిక్కే ఉండదు. శాంతి ఎందుకు వస్తుంది? ఆ శిశువు ఆ తల్లిదండ్రులు చేసిన కర్మనే శాంతి. శాంతి అంటే ఏంటిది? ఆ శిశువు పోయిన జన్మలో చేసుకొచ్చినటువంటి ఏదైతే కర్మ ఉందో అది వాళ్ళ తల్లిదండ్రులు చేసిన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో దానికి తగునంగా వచ్చిందే శాంతి. కాబట్టి అక్కడితో చేసుకుంటే పూజ చేసుకుంటే పరిహారం అవుతుంది అది. అంతేగాని ఏదో శాంతి వస్తుంది డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి చూడండి. ఇప్పుడు చాలా మంది ఒకటే ఆడతాను సూటిగా, డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి సరే మంచిదే మంచి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ పలికిమాలికి డబ్బులు వేస్ట్ ఖర్చులు ఎన్ని చేస్తున్నారు? వేలకు వేలు చేస్తారు. అవన్నీ లెక్కలేక రావా? ఈ 10-20 వేలు లెక్కలేక వస్తాయా? అది కూడా ఆ కసంత కూడా ఆలోచన చేయరు. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతాయండి గట్టిగా అంటే 20,000 తీసుకుంటారేమో, అంతే కదా. ఎక్కువ తీసుకున్నా ఎక్కువ తక్కువ తీసుకుంటారేమో కానీ దానికి పెద్దగా బాధపడేంత విషయం అయితే ఎక్కడ ఏముంది? 50,000 లక్ష ఉత్తర వేస్ట్ ఖర్చు చేస్తారు. ఫోన్లన్నీ ఎలా ఉన్నాయండి? మినిమం 50-20 లేదు మంచి ఫోనే వస్తలేదు. ఇంకా ఎక్కువ 1-2 లక్షల ఫోన్లు ఉన్నాయి. అలాంటి వేస్ట్ పలికిమాలిన దానికి డబ్బులు ఖర్చు కావు. ఇలాంటి శాంతి దానికే డబ్బులు ఖర్చు వస్తాయి వాళ్ళకి. బస్సులోనన్నా మార్కెట్ లోనే కొట్టేస్తే పోతుంది, అది అయిపోయా పెద్ద కర్మ అయిపోతుంది. సరే, ఇదండి సంతానం సంబంధించినవి. ఈ విధంగా సంతానంలో చూసుకునే ఉంటాయి. ముఖ్యంగా సంతానానికి ఏంటిదంటే పంచమాధిపతి, లగ్నాధిపతి, గురువు, తర్వాత చంద్రుడు బలంగా ఉంటే వాళ్ళకి తొందరగా సంతానం అవుతుంది. అదే జన్మ జాతకంలో అయితే 2 జాతకాలు చూడాలి. ప్రశ్నలు అయితే ఒకటే జాతకం చూడొచ్చు ನೋಡ್ರಿ. ಈಗ ಇದು ಜಾತಕದಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ 2 ಜಾತಕ ನೋಡ್ಬೇಕು. ಮತ್ತೆ 2 ಜಾತಕದಲ್ಲಿ ಗುರುವು ಸ್ಥಿತಿ, ಶುಕ್ರ ಸ್ಥಿತಿ, ಪಂಚಮಾಧಿಪತಿ ಸ್ಥಿತಿ, ದಶಾಂತರ ದಶ, ಭುಕ್ತಿ ಮತ್ತು ಗೋಚಾರ ಇವೆಲ್ಲ ನೋಡ್ಬೇಕು. ಅದೇ ಪ್ರಶ್ನೆದಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ಒಂದೇ ಲಗ್ನ ಕುಂಡಲಿ ಇಬ್ಬರಿಗೆ ಈಸಿ ಆಗ್ತೈತೆ ನೋಡೋದು. ಅದಕ್ಕೆ ಪ್ರಶ್ನಾಶಾಸ್ತ್ರ ಈಜಿ ಅಂತ ಜಾಸ್ತಿ ಇದೆ ನೋಡ್ತಾರೆ ಜಾಸ್ತಿ ಜನರು. ಇದೇ ಕನೆಕ್ಟ್ ಆಗ್ತೈತೆ. ಇನ್ನ ಜಾತಕನೇ ಇದೆ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಕನೆಕ್ಟ್ ಆಗ್ತೈತೆ. ప్రశ్న భారీ రిజల్ట్ ಚೆನ್ನಾಗಿ జల్దీ బರ್ತైతే ನೋಡ್ರಿ. కాబట్టి ఇది ఎక్కువ వస్తుంది. రేపు ఆరోగ్య ప్రశ్న గురించి చెప్పుకుందాం. చాలా లోతైన విషయాలు ఉంటాయి ఆరోగ్యంలోన. రోగ నిర్ధారణ, రోగి, డాక్టరు, ఎలా ఈ రోగం ఎలా ಗುರುತಿంచాలి ಇವన్నీ చెప్తానండి. ನಾಳೆ ಆರೋಗ್ಯ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಪ್ರಶ್ನೆ ಒಂದು ಹೇಳ್ತೇವೆ. ಹೆಂಗ್ ನೋಡ್ಬೇಕು ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಬಂದ್ರೆ ಅನ್ನೋದು ಹೇಳ್ತೀನಿ ನಾಳೆ. చెప్పండి శివశంకర్ గారు చెప్పండి సార్ ఏంటిది? గురుగారు చెప్పండి సార్. సంతానం అనేది చూసుకోవచ్చా గురుగారు? ఎంతమంది సంతానం అనేది తెలుసుకోవచ్చా గురుగారు? ఎంతమంది సంతానం అనేది తెలుసుకోవచ్చా గురుగారు? ప్రశ్నలోనా? బ్రహ్మాండంగా తెలుసుకోవచ్చు. ఏ విధంగా మీకు తెలుసుకోవాలనుందా? ఉన్నది గురుగారు. ఏం లేదు, ప్రశ్నలోన మనకి సంతానం ఎన్ని సంతానం ఉంటుంది అంటే పంచమ భావాన్ని ఎన్ని బలమైన గ్రహాలు చూస్తాయో అన్ని సంతానం అని రాసుకోండి. పంచమ స్థానాన్ని ఎన్ని బలమైన గ్రహాలు చూస్తాయో స్థితి ఉంటాయో అంత సంతానం అని చెప్పొచ్చు. ఓకే, గుండెపై శాస్త్రం చెప్పండి ఏంటిది? గురుగారు క్షమించాలి, ఇది కొంచెం వేరే విషయము. అయితే మా పాపది రోహిణి నక్షత్రం 4వ పాదం. మా నాన్నగారి పేరు పెట్టుకున్న ఈశా అని. నా పాదం పెట్టుకోమంటారా లేదంటే మార్చుకోమంటారా, కన్సిడర్ చేసుకోమంటారా? చూద్దాం, రేపు మధ్యాహ్నం అట్లా ఫోన్ చేయండి, మాట్లాడతా. సరే గురుగారు, థ్యాంక్ యూ.